మూవీ స్టార్టింగ్‌లోనే నానిని అరెస్ట్ చేసినట్లు చూపిస్తారు. ఫస్ట్ 30 మినిట్స్ మూవీలో వచ్చే సీన్స్‌కి మీకు చాలా క్వెషన్ మార్క్స్ అయితే వస్తాయి. ఈ మూవీలో నాని పర్ఫార్మెన్స్ మిగతా మూవీస్‌లో పోల్చుకుంటే చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ గురించి సెపరేట్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వియర్డ్ అండ్ డిఫరెంట్‌గా ఉంది. కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా క్రింజ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా థ్రిల్ ఎలిమెంట్స్‌తో అయితే నిండిపోతుంది. నాని అన్న క్యారెక్టర్‌ని చాలా బిల్డ్ చేసి ఆ పాయింట్‌తో లైట్‌గా ఫన్ జనరేట్ చేశారు. అండ్ ఇట్ వర్కౌట్స్ టు. మూవీ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం చాలా బాగుంది. మనకు రేజ్ అయిన క్వశ్చన్స్‌కి కొన్నిటికి ఫస్ట్ హాఫ్‌లోనే ఆన్సర్స్ ఇచ్చేస్తారు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని నవ్వు తెప్పించే డైలాగ్స్ ఉన్నాయి. అలాగే అరుపు తెప్పించే డైలాగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి హిందూ పోలీస్, ముస్లిం పోలీస్ అని ఉండరు మేడం. పోలీస్ మాత్రమే ఉంటారు. ఒక కోర్ ఐడియాని జనాలకి అర్థమయ్యేలా చూపించారు. అన్ని థ్రిల్ మూవీస్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయగలుగుతాం. బట్ ఈ మూవీలో నెక్స్ట్ సీన్ తెలిసినా కొంచెం కొత్తగా అయితే చూపించారు. నానికి అండ్ వాళ్ళ ఫాదర్‌కి మధ్య నడిచే సీన్స్ మాత్రం కొంచెం కొత్తగా అయితే చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌ని ఏదో పెట్టారబ్బా అని అనుకున్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్‌లో మంచి ఆన్సర్ అయితే దొరుకుతుంది. సెకండ్ హాఫ్‌లో ఒక సెపరేట్ డార్క్ వర్డ్‌ని అయితే మాత్రం చూపిస్తారు. యాక్షన్ సీన్స్ అయితే మాత్రము అద్దిరిపోతాయి. కరెక్ట్ టైంలో అడవి శేషన్న క్యామియో అయితే మాత్రం అద్దిరిపోతుంది. హిట్ 2లో లాగే హిట్ 3లో కూడా మ్యాక్స్ గడికి మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కరెక్ట్గా అప్పుడే పడిందయ్యా హిట్ 4th వేసిన టైటిల్ కార్డు. ఇందులో మన కార్తీ అన్న యాజ్ ఏసీపీ వీరప్పన్గా యాక్ట్ చేస్తున్నాడు. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఏ సర్టిఫైడ్ అన్నారు కాబట్టి పిల్లలు యాక్షన్ సీన్స్ కొంచెం క్రింజ్గా ఉన్నాయి కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మూవీని కొంచెం అవాయిడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.